అందరికీ నేను ఈరోజు రోటిలో దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేను ఇప్పుడు దోసకాయ పచ్చడికి 1 కప్పు దోసకాయ ముక్కలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గట్టిగా ఉండాలి, తొక్క తీయకూడదు. అంతే, మీరు తెచ్చుకునేటప్పుడే దోసకాయ గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ముక్క అనేది చాలా ఇంపార్టెంట్. దోసకాయ మెత్తగా అయితే మటుకు కూర చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ పచ్చిమిరపకాయలు చూడండి, అండ్ ఎండుమిరపకాయలు కూడా వేయాలి, దీనికి యాడ్ చేయాలి. చూడండి, ఎండుమిరపకాయలు, ధనియాలు అండ్ మెంతులు కొన్ని వేయాలి. నేను చూపెడతాను ఎలా చేయాలనేది. ఇప్పుడు 1 కప్పు దోసకాయ తీసుకున్నారు కదా, ఒక 10 పచ్చిమిరపకాయలు, 10 ఎండుమిరపకాయలు. కారం ఎక్కువ వద్దనుకుంటే మటుకు తక్కువ 8 తీసుకోండి. 8 పచ్చిమిరపకాయలు, 8 ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను దీంట్లో ధనియాలు 1 స్పూన్ ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాను. మినప్పప్పు అయితే వేసుకోకూడదు. అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. చూడండి, అంతే. ఇది చేస్తే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇంగువ యాడ్ చేసుకోవాలి దీనికి, మీకు చెప్తాను ఎలా చేయాలనేది. చూడండి, నేను ఇప్పుడైతే నూనె వేసుకుంటున్నాను. దోసకాయ పచ్చడికి కొంచెం నూనె ఉండాలండి, నూనె లేకపోతే పచ్చడి పాడైపోతుంది. చూడండి, ఇలా నూనె ఒక 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అండ్ ఈ నూనె కాగిన తర్వాత ధనియాలు, మనం ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నూనె కొంచెం వేడైంది కదా, ఇదిగోండి ధనియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు అన్నీ వేస్తున్నాను. దీంట్లో లిటిల్ బిట్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం లిటిల్ బిట్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, దోసకాయ పచ్చడి చాలా ఈజీ. చూడండి, ఎక్కువ వేగకూడదండి, మాడు వాసన వస్తాయి. దీంట్లోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అంటే నేను రోట్లో నూరేది మీకు చూపెడతాను. చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి, కచ్చా పచ్చాగా చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉంది పోయి మనం మాట్లాడాం. చూడండి, చూడండి ఇప్పుడు నేను కట్ చేసి వస్తుందా పైన వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా అన్నీ వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, కానీ రోట్లో నూరుకుంటే ఆ పచ్చడి టేస్టే వేరు. ట్రై చేయండి మీరు కూడా. మిక్సీకి అయితే పచ్చడి తొందరగా నీరు వస్తుంది దోసకాయ పచ్చడి. ఏదైనా నేనైతే మా అమ్మమ్మ, మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి పచ్చడి చేయడం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత చూడండి, దోసకాయ పచ్చడి నూరడం కూడా ఒక ఆర్ట్ అండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం పడుతుందండి, ఎందుకంటే మీకు పాడైపోతుంది పచ్చడి. ఉప్పు వేసుకోవాలి, ఉప్పు కారాలు బాగా ఉండాలి. అంతే అండి, కళ్ళల్లో పడకుండా చూసుకోండి. చూడండి, ఇట్లా అంతా కచ్చా పచ్చాగా దంచుకోవాలి, అంతే. మరి ఎక్కువ స్మాష్ చేయకూడదు. వీడియో ఆఫ్ చేయండి. నేను చూడండి, ఇట్లా దంచుకోవాలి. చూడండి పచ్చడి అంతా. మీకు లాస్ట్లో ఒక టిప్పు చెప్తానండి. చూడండి ఎట్లుందో పచ్చడి, ఇలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇది చేస్తే చాలా బాగుంటుంది, కానీ రోట్లో నూరితేనే బాగుంటుంది. ఇది ఇంకొక టిప్పు చెప్తానండి. లాస్ట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి దీనికి, అంటే మీకున్న దోసకాయ పచ్చడిని బట్టి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.